ఒక చిన్న టిప్స్ అండి. దీని పేరు వచ్చి బ్లేడ్ విప్పర్. షింక్ క్లీన్ చేయడం చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇది బ్రష్ ఇవి రెండు తీసుకున్నామంటే చాలా ఈజీగా కూడా మనం షింక్ క్లీన్ చేయొచ్చు. సామాన్లు కడిగినాక చాలా మురిగ్గా ఉంటుంది కదండి చుట్టూ, అదంతా మనం క్లీన్ చేయడానికి ఇది చాలా ఉపయోగం అవుతుంది. ఇవి రెండు కూడా మీషోలో అమ్ముతారు, రిలయన్స్లో అమ్ముతారు, విశాల్ మార్కెట్లో చాలా తక్కువ వెలని. పండ్లు కడిగి మనం ఇక్కడ బోలిస్తాం కదండి, అది మళ్ళీ ఆ నీళ్ళు అట్టట్లే ఉండిపోతుంది. కాబట్టి ఈ రెండు మీషోలో అమ్ముతారు. మీషోలో కానీ రిలయన్స్లో కానీ ఇంకా తక్కువ పడుతుంది. ఇది ఉంటే మీకు నీళ్ళు ఎక్కడ ఉన్నా అది మనం క్లీన్గా ఇది తీస్తుంది అన్నమాట. మనం చేతితో క్లీన్ చేసే అవసరం కూడా ఉండదు. ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ నీళ్ళు ఉందనుకోండి, నేను అప్పుడే క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఉంది కదా, ఇప్పుడు ఈ నీళ్ళు మనము తీయడానికి ఇప్పుడు దీంతో క్లీన్గా వచ్చేస్తుంది నీళ్ళు. చూడండి, 5 మినిట్స్లోనే ఆరిపోతుంది. కొద్దిగా కూడా నీళ్ళు ఉండదన్నమాట. మనం బాగా క్లీన్ చేయాలి. అదే మనం చేత్తోనో క్లాత్తోనో తుడిచినా నీళ్ళు అనేది కొద్దిగా ఉంటుంది. కాబట్టి చూడండి, 5 నిమిషాల్లోనే ఆరిపోతుంది గాలికి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ బ్రష్ వచ్చి మనము ఇక్కడ షింక్ దగ్గర ఇలా ఉంది కదండి, ఈ సైడ్లో అంతా ఒకవేళ మురికి ఉన్నింది అనుకోండి, దీంతో మనం ఇట్లా శుభ్రం చేయొచ్చు. ఇట్లా శుభ్రం చేస్తే కొద్దిగా ఉండేది కూడా వచ్చేస్తుంది. సైడ్లో ఉన్న మనం ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. ఈ చోట ఉన్న ఇది ఎంతో ఉపయోగం అవుతుందండి. మనం చేయి పెట్టి చేయకుండా మనము దీంతోనే, బ్రష్ కొంచెం స్టిఫ్గానే ఉంటుంది కాబట్టి మీరు తీసుకొని యూస్ చేసుకోవచ్చు. ఈ మూలల్లోనూ ఈ సందుల్లోనూ కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్లీన్గా అవుతుంది. ఈ సైడ్లలో కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు, మళ్ళీ శుభ్రం చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత క్లీన్గా అయిపోయింది. కాబట్టి ఎంతో యూస్ఫుల్ అవుతుందండి. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. మీషోలో అమ్ముతారు, తీసుకొని చూడండి. ఇంకా రిలయన్స్లో దాంట్లో ఇంకా తక్కువగానే ఉంటుందండి. 40 రూపీసో ఎంతనో ఇది 35 రూపీసో ఏమో కొనింది. కాబట్టి మీరు చూడండి ఒకసారి. చూడండి ఇదంతా ఎంత త్వరగా ఆరిపోయింది అనేసి. అప్పుడే చాలా తేమగా ఉన్నది, ఎంత ఆరిపోయిందో చూడండి మీరు. మనము యూస్ చేసి సైడ్లో కూడా ఇట్లా మనము పెట్టుకోవచ్చు.